దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్ శ్రీ శంకట హరహర సిద్ధి వినాయక ఆలయం వద్ద సప్తాసతి పారాయణ సహిత విశిష్ట చండీ హోమం ఘనంగా నిర్వహించారు. శ్రీరామ్ నగర్ పరిసర ప్రాంతాలు వేదమంత్రాలతో మార్మోగాయి. గణేష్ శర్మ బ్రహ్మత్వంలో గన్ని కృష్ణ చేతుల మీదుగా ఈ సప్తసతి పారాయణ సహిత విశిష్ట చండీ హోమం జరిగింది. కూటమి నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి హోమాన్ని తిలకించి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేశారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, పందిరి మహదేవుడు, సత్రం చైర్మన్ రెడ్డి మణి, కూటమి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గన్ని కృష్ణ మాట్లాడుతూ దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం మరింత ప్రగతి పదంలో సాగేలా అమ్మవారి ఆశీస్సులు అందజేయాలని ఆకాంక్షించారు. ఇప్పటి వరకు విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలే మనకు తెలుసునని, ఇప్పుడు ట్రూ డౌన్ పేరుతో యూనిట్కి 13 పైసలు తగ్గించడం గొప్ప నిర్ణయమని అన్నారు. दुर्गा भवानी के दुर्गा भवानी के చెప్పండి అగ్నయే సప్తావదాయ సంవత్సరం కూడా దసరా సందర్భంలో వచ్చే మూలా నక్షత్రానికి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన నక్షత్రం మూలా నక్షత్రం. ఇది చాలా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ చండీ హోమం మూలా నక్షత్రం రోజుని చండీ హోమం చేయడం మాకు పరిపాటిగా జరిగింది. అందరూ కూడా ఏంటి దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేశం అంతా సుభిక్షంగా ఉండాలి, ముఖ్యంగా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి, రాజమండ్రి ప్రజలందరూ కూడా ఆనంద ఉత్సవాలతో ఉండాలి, సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవీమాతను కోరుకుంటూ ఈ హోమం చేయడం జరిగింది. హోమం కూడా జయప్రదంగా ముగిసింది. అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చారు. దీనికి వేరే రాజకీయంగా ఏం మాట్లాడేది ఏం లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి ఈ రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా స్పందించి ఆ దేవీ కృప కూడా తోడయి రాష్ట్రం మరింత ముందుకు వెళ్ళాలి, మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనవసరమైన కాంట్రవర్సీలకు వెళ్లకుండా నేను అందరికీ విజ్ఞప్తి చేసేదండి, అనవసరమైన కాంట్రవర్సీలకు వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మన అందరం కూడా చేదోడు వాదోడుగా ఉండాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవి కృపకి అందరూ కూడా పాత్రలు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా దేవిని ప్రార్థిస్తున్నాను. జై భవాని.